అడుసు తొక్క నేల కాలు కడగనేల అనే సామెత అంటే చేసే ప్రయత్నం లేకుండా ఫలితం పొందడం అసాధ్యం అనే అర్థం. ఇది మనకు కృషి ముఖ్యమైనదని తెలియజేస్తుంది. ఈ సామెతకు సరిపోయే ఒక చిన్న కథ చూడండి. సాయంత్రం సమయం. ఆకాశంలో సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. చిన్న చిన్న గాలులు చెట్లు ఊగుతుండగా పిల్లలు ఆట ముగించుకుని ఇంటి ముందటి మేడపై కూర్చున్నారు. అమ్మమ్మ వంట పనులు ముగించుకుని వారిని చేరింది. చిట్టి పొట్టితో మాట్లాడుతూ, ఏంటి చిట్టి పొట్టి, అంతా అయిపోయిందా? ఈరోజు ఆట చాలా బాగా ఆడినట్టున్నారు. అమ్మమ్మ అడిగిన దానికి సమాధానంగా. చిట్టి పొట్టి, అయ్యో అమ్మమ్మ, ఎంత ఆడినా సరిపోవట్లేదు. కాని నాకేదో సందేహం వస్తోంది. అమ్మమ్మ ఆసక్తిగా, ఓహో, ఏమిటో చెప్పు చిట్టి అని అడిగింది. అప్పుడు చిట్టి అమ్మమ్మతో మాట్లాడుతూ, అమ్మమ్మ, ఒక్కోసారి నేను పుస్తకం తీసుకుని పాఠం చదవడం మొదలు పెట్టడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఫలితానికి మాత్రం బాగా ఆసక్తి ఉంటుంది. ఇంతకీ పని చేయకుండా విజయం సాధించగలమా అని చిట్టి అమ్మమ్మని అడిగింది. పొట్టికూడా అవునమ్మమ్మా, మాకు కష్టపడకుండా ఫలితాన్ని ఎలా పొందాలో చెప్పు అని అమ్మమ్మని అడిగింది. చీటి పొట్టి అడిగిన ప్రశ్నకి అమ్మమ్మ ఇలా బదులిచ్చారు. ఇది చాలా మంచి ప్రశ్న. మనం ఏ పనిని ప్రారంభించకుండానే విజయాన్ని ఆశించడం అసాధ్యం. అడుసు తొక్కనేల కాలు కడగనేలా అనే సామెత దీనికి అర్థం చెబుతుంది. మీకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఓ కథ చెబుతాను. శ్రద్ధగా వినండి. ఒక చిన్న ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. రాము చాలా ఆలస్యం చేసే అలవాటు కలవాడు. రోజూ రేపు చేస్తా, సాయంత్రం చేస్తా అని తన పనులను వాయిదా వేసేవాడు. ఒకసారి అతని పొలంలో నీటి లేమి కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. పొరుగింటి రైతు గోపాల్ రామును చూస్తూ చెప్పాడు, రాము, నీ పొలానికి నీళ్లు పోయాలి. లేదంటే నీ పంట నాశనమవుతుంది. రాము సరే అని తలూపినా ఏమీ చేయలేదు. కొన్ని రోజులు గడిచాయి. రామును చూశాక గోపాల్ మళ్ళీ అడిగాడు, ఇంకా నీ పొలానికి నీళ్లు ఎందుకు తీసుకురావట్లేదు? వర్షం కురుస్తుంది, పొలానికి నీళ్లు సరిపోతుంది అని రాము గోపాల్తో అన్నాడు. రాము తన పంటని అలా వదిలేసి కూర్చున్నాడు. వర్షం రాలేదు, పంట పూర్తిగా ఎండిపోయింది. గోపాల్ అతనికి చెప్పాడు, అడుసు తొక్కనెలా కాళ్ళు కడగనేలా? నీ పనిని నువ్వు చేయాలి. మనమే కృషి చేయకపోతే ఎవరూ మనం కోరుకున్నది అందించలేరు. ఈ మాటలు విన్న రాము మారిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రయత్నం చేయకపోతే ఫలితం రావడం అసాధ్యం. మన కష్టమే మన విజయానికి నాంది. అమ్మమ్మ చెప్పిన కథను విన్నాక చిట్టి అమ్మమ్మతో ఇలా అన్నది. అమ్మమ్మ, ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రయత్నం లేకుండా ఏ ఫలితం పొందలేము అని. అలాగే పొట్టికూడా చిట్టితో పాటు మాటలు కలుపుతూ, అంతేకాదు, పని చేయకపోతే ఫలితం కోసం ఆలోచించడం కూడా తప్పు కదా. చిట్టి పొట్టి మాటలకు అమ్మమ్మ ఇలా బదులిస్తూ, సరైన మాట. మనం ముందుగా ప్రయత్నం చేసి మొదటి అడుగు వేయాలి. అప్పుడే గమ్యం చేరగలుగుతాం. సరే అమ్మమ్మ, నీ కథ చాలా బాగుంది. ఇక మీదట ప్రతి పనిలో కష్టపడతాము అని చిట్టి పొట్టి అన్నారు. పిల్లలు, కష్టమే మన విజయానికి బాటలు వేస్తుంది. మరచిపోకండి.